ఇంకా నా గురించి పెద్ద చెప్పడానికి ఏం లేదు. స్టీవెన్ శంకర్ వెరీ స్పెషల్ రోల్. ఏదో కేరామ్ కమర్షియల్ సినిమాలు మంచిగా ఎంటర్టైన్ చేశాను. మీరు చాలా పెద్ద హిట్ ఇచ్చారు, మంచిగా ఓన్ చేసుకున్నారు, ఆశీర్వదించారు మనోడ్రా అని చెప్పి. ఆ తర్వాత స్టీవెన్ శంకర్ వెరీ ఎమోషనల్ రోల్. నాకు ఎందుకో మళ్ళీ ఒక్కసారి మీ అందరి ముందు ఇన్నోసెంట్గా కనిపించాలనిపించింది. చిన్న అల్లరి చేసుకుంటూ తొంటరితనంగా చేసుకుంటూ వాడు నా కెరియర్కి చాలా బాగా కనెక్ట్ అయిన రోల్. వాడికి ఎప్పుడైనా సరే స్టీవెన్ శంకర్ అని రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై చూసుకోవాలన్న వాడి కోరిక, ఆ కష్టాలు అవన్నీ నేను చూశాను. నాకు చాలా మంచి రిలేటబుల్ రోల్. ఖచ్చితంగా స్టీవెన్ శంకర్ అనేవాడు మీకు రేపు కనెక్ట్ అవుతాడు, మీకు నచ్చుతాడు, వాడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు అని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీరే చూసి చెప్పాలి నా గురించి ఎలా చేశానో ఏంటి అన్నది. ఫైనల్గా ఒకటే మాట, నేను మాటిస్తున్నానమ్మా, ఇంట్లో ఉన్న అవ్వ తాత అమ్మ చెల్లి అక్క అన్న తమ్ముడు అందరూ మీ ఇంట్లో వాడి మాటగా తీసుకొని సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా సినిమా మీకు నచ్చుతుంది. ఎంత మోతారు నచ్చుతుందని నేను చెప్పను, ఎప్పుడు చెప్పను. కొంతమందికి ఎక్కువ నచ్చచ్చు, కొంతమంది ఒక మాదిరి నచ్చచ్చు. కానీ చెన్నై లవ్ స్టోరీ అనే ప్రేమ కథ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. బుక్ మై షోలోనో డిస్ట్రిక్ట్ యాప్లోనో ఇంకొక యాప్ మీరు టికెట్ నొక్కండి, థియేటర్కి వెళ్ళండి. అది నా కాన్ఫిడెన్స్. స్టీవెన్ శంకర్ ఒక్కసారి పరిచయం అయితే ఎప్పటికీ మర్చిపోలేరు. థ్యాంక్ యూ ఆల్. ఎస్, రికార్డ్స్లో ఆయన పేరు ఉండడం కాదు, రికార్డ్సే ఆయన పేరు మీద ఉంటాయి. గత 4.5 దశాబ్దాలుగా చేసిన ప్రతి పాత్రకి జీవం పోస్తున్నటువంటి అలుపెరుగని మన ఫేవరెట్ డాక్టర్ పద్మ విభూషణ్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, మా మెగా అభిమానులకు, మమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకునే మా ఆరో ప్రాణమైనటువంటి 50 మంది